తుఫాను ప్రభావం తీవ్రం దాటినా సరే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఏపీలో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టిన తుఫాను ప్రభావంతో తెలంగాణ మాత్రం భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తాజాగా మరో ప్రకటన చేసింది. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్ ఇచ్చింది. తెలంగాణ పరిధిలోని వచ్చే డోర్నకల్, యాడ్డో భారీ వర్షాలతో నీరు నిండిపోవడంతో గుంటూరు నుంచి విశాఖకు వెళ్లే పల్నాడు ఎక్స్ప్రెస్ రైలు నంబర్ 12747ను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఈరోజు ప్రకటనలో తెలిపింది. అయితే విజయవాడ నుంచి సికింద్రాబాద్కు వెళ్లే శాతవాహన ఎక్స్ప్రెస్ రైలు నంబర్ 12713 దీంతో రేపు ఈ రెండు రైళ్లు ప్రయాణించేవారు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రయాణికులందరూ గమనించవలసిందిగా రైల్వే శాఖ తెలియజేసింది.